ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది. ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా, చాలా వేలు ఉంటాయి. కానీ మా డాడీ చిన్నప్పుడే వదిలేశారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు. ఇంకా సడన్ గా చనిపోయారు ఇద్దరు. ఓకే. ఇంకా అక్కడి నుంచి నేను ఇట్లా షాప్కి వెళ్తే కుదరదు, నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది, ఒక నైట్కి ఇట్లా వస్తావా, నేను షోస్ కంటిన్యూ చేస్తాను. మనకు తెలిసి తెలియని ఏజ్లో ఏదో జరిగింది అనుకుంటాం. మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా, అలాంటి ధైర్యం చేయాలి. అడిగితే ఒకటే మాట అంటాడు, ఏమనుకోవద్దు, లంచమ్మడు నువ్వెవరు నాకు చెప్పడానికి, ఫోన్ పెట్టే అంటాడు. మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నామ్మా, ఎలా ఉన్నావు, ఈ నాకు పెయిన్ వచ్చేస్తుంది. తనతో మాట్లాడాలి, తను నా దగ్గర రావాలి, నన్ను హక్ చేసుకోవాలి, ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి, అది లేదు. నేను ఒక యాక్టర్ని అవుదాం అనుకున్నాను, వెళ్ళాను. అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను. అవునా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసా. సో ఎవరా గెస్ట్ అని ఎదురు చూస్తున్నారు కదా. సో దివ్య గారు, అది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ డాన్సర్. సో ఆవిడ స్టోరీ కొంచెం వింటే నాకు చాలా అనిపించింది బాధగా. సో ఆవిడని తీసుకొచ్చా, ఆవిడ గురించి, ఆవిడ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? హాయ్ దివ్య గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూపర్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది. స్టార్టింగ్ వచ్చి నుండి అదే చూస్తాను, ఎక్కువ వేసాను అనుకోకండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కట్టిస్తున్నారు, అంటే డాన్స్లు ప్రోగ్రాంలు అంటారు, బిజీగా ఉంటారు కదా. సడన్ గా ఏంటి ఇటువైపు ఎందుకు వస్తున్నారు మళ్ళీ? ఏం లేదు, నా ఫీలింగ్స్ కూడా చెప్పుకోవాలని చెప్పి, అందరికి తెలియాలి కదా అని చెప్పి వస్తున్నాను. ఓకే. సో నాకైతే ఆనెస్ట్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడగాలనుకుంటాను. అడగండి. మీరు ఓపెన్ గా చెప్తారా? ఇప్పుడు డాన్స్ షోలకి, అదే స్టేజ్ డాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది చాలా మంది. సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైంలో చూస్తున్నారు. బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో, వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. యాజ్ ఏ మీరు అందులో ఒక కంటెస్టెంట్, ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం? ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది, ఒక నైట్కి ఇట్లా వస్తావా, నేను షోస్ కంటిన్యూ చేస్తాను. దాంట్లో ఉంటాయి నిజంగా? ఉన్నాయి. ఓకే. అంటే ఇది చాలా మంది విన్నాను, బట్ అది అడగలేదు అందుకే. ఉన్నాయి. ఓకే. అడిగారు, బట్ నేను ఒప్పుకోలేదు. నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు, నేను ఇట్లా అన్న ఖాళీ కూర్చుంటా, కానీ ఆ తప్పు మాత్రం నేను చేయడని చెప్పాను. ఓకే. సో ఇంకా నన్ను ఫోర్స్ చేయలేదు, నేను బ్లాక్ లో వేసాను నెంబర్. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? నెల్లూరు. నెల్లూరు అంటే అక్కడే స్టడీస్ అన్ని అక్కడే? సో హైయర్ స్టడీస్ ఏం చదివారా, లేకపోతే ఏదో జాబ్? 9th వరకే ఆపేసారు అక్కడ నుండి. సో ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది ఇలా డాన్సర్? అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా. చాలా వేలు ఉంటాయి, కానీ మా డాడీ చిన్నప్పుడే వదిలేశారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు. సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది. ఇంకా అక్కడి నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం, అట్లా 1.5 year చేశాను షాప్ లో. నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు. ఇంకా సడన్ గా చనిపోయారు ఇద్దరు. ఇంకా అక్కడి నుంచి నేను ఇట్లా షాప్కి వెళ్తే కుదరదు, నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. డేకి 1000 అట్లా ఇస్తున్నారు నాకు. ఇంకా అదే కంటిన్యూ 8 years నుంచి కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే ఎప్పుడైనా అనిపించిందా, ఎందుకు మనం ఇలా చేయడం, అందరి దగ్గర నెగిటివ్ ఉంది కదా, ఇది అవసరమా మనకి అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది, చాలా సార్లు, ఒకసారి అని కాదు, చాలా సార్లు. ఓకే. ఫిజికల్ గా అయితే చాలా బాధపడ్డాను నేను. మరి వదిలేయలేదా దాన్ని? వదిలేదు, పట్టుకున్నా. ఎందుకు? మనకు ఫుడ్ పెడుతుంది అదే అని పెడుతుంది డాన్స్. సో అంటే మీలాంటి డాన్సర్లు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. గ్రూప్ లో 20 members వరకు ఉంటారు చాలా మంది. బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు, ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుంటే మీకు 1,10,000 followers, మంచి రీచ్ ఉంది, మంచి ఫ్యాన్ బేస్ లో కొంచెం ఉంది. సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్స్టాలో ఆ ఫేమ్ రావడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీ ఉంది. ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్స్టాగ్రామే. అంటే ఇన్స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్, చాలా రేర్ గా వస్తాయి అందరికి. వచ్చేసింది రీచ్, తక్కువ రోజుల్లోనే వచ్చింది. అదే
చాలా హ్యాపీ నేను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటారా? అనుకున్నాను. ఏం చేద్దాం అనుకుంటారు? సీరియల్స్ కానీ సంథింగ్ ఓకే. మూవీస్ షూట్ కానీ చేద్దామని అనుకున్నాను. బట్ అది ట్రై కూడా చేశాను నేను. చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు. లేదని చెప్పి నేను మా అమ్మగారు వచ్చాము ఆ ఓకే. రోజు. తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎక్కడ కూడా తెలియదు నాకు, ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు. నేను మా అమ్మ మనీ లేక అక్కడ కూర్చొని పోయాం. ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. మనీ లేక అక్కడే బస్ స్టాప్ లో కూర్చొని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ కి అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను. సో అంటే సీరియల్ ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు? అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే ఎవరు త్రూ ద్వారా లేదు, వచ్చారా? నాకు తెలిసిన వాళ్ళ తరపున వెళ్ళాను నేను. వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా, అవును. వాళ్ళు అడిగారు ఇట్లా ఉండమని. సో వెళ్ళిన తర్వాత అంటే అంతా సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటిది వచ్చిందా? వచ్చింది. అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అని ఓడి ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుందని. బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు, జెన్యున్ గా రండి అని చాలా మంది అంటారు. సో అది రియల్ గా ఉందంటారు, అయితే ఉంది. ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అవును. సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది, అదే మంచి రీచ్ ఉంది. సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ ఎత్తుక్కోవచ్చు కదా? అది దేవుడి దగ్గర రావాలి కదా నాకు, అందుకనే మూవ్ అవుతున్నా. బట్ అది రావాలి. ఓకే. అంటే యాక్టింగ్ ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. చాలా ఫేస్ లో కనిపించేస్తాం జరిగింది. సో పిచ్చి ఇంకా అర్థమైపోతుంది. అంటే యాక్టర్ గా అంటే ఏ క్యారెక్టర్ చేస్తే నాకు అంటే అనిపిస్తుంది కదా ఇలాంటి క్యారెక్టర్ నాకు విలన్ క్యారెక్టర్ చేస్తే ఇష్టం. ఏయ్ ఏయ్ వేసేస్తా. మీ ముందు స్లోగా మాట్లాడుతున్నా, బేస్ వస్తుంది మంచి. అవునా? కొంచెం స్లో వద్దు, మీ రియాలిటీ మాకు కావాలి, దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను. అమ్మో. సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారు అయితే? డైలాగ్ ఎంత గుర్తులేదు. లేదు, ఇంత క్యూట్ గా అంటారు గుర్తులేదు. సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు, ఓకే. ఈవెంట్లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు. అది నిజమా? అండ్ ఎలాంటి ఇబ్బందులు? ఇబ్బంది అంటే ఏం ఉండదు, కానీ మనలో ఉంటుంది అది. ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతిదీ చిన్న చూపుగానే చూస్తారు. నేనైతే చాలా ఫేస్ చేశాను. అంటే నేను బొద్దుగా ఉంటాను కదా, కింద నుంచి నేను డాన్స్ చేస్తుంటే అరే అది చూడ ఇట్లా ఉంది, ఇది చూడ ఇట్లా ఉంది, ముద్దుకుంటారు అంటారండి. నువ్వు ఆంటీవి, నీకు ఏజ్ 30 ఉంటాయి, నాకు ఏజ్ యాక్చువల్లీ 21. అవునా? ఓకే, పోనీ ఇలాగైనా చెప్పేసాం వాళ్ళకి. అమ్మాయిల ఏజ్ అడిగినే చెప్పరు, చూసినా అడగకుండా చెప్పారు. అయినా కానీ నేను ఫీల్ అయ్యాను. అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా షో నుంచి వచ్చేస్తాను. అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయా? ఓకే, కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి దగ్గర అంతేనా? ప్రతి దగ్గర అంతే. ఎక్కడికి ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు, దివ్య ఐ లవ్ యూ దివ్య దివ్య కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు. కొంతమంది బాగుంటారు, కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం గలీజ్ గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా, గ్రూప్. సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా ఉన్న అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు, డీ గ్లామర్ గానీ ఇప్పుడు బొద్దుగా ఉన్న వాళ్ళని కానీ కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా. చేయరు. సో అలాంటి ఫేస్ చేసా మరి? అవునా? చేశాను. అన్ని టచ్ చేసుకుని వచ్చినట్టున్నావు చాలా. ఈ 21 years లో నేను కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు అంతలా. ఓకే. సో ఎవరి ద్వారా ఎక్కువ అలాంటి ఫేస్ అంటే పేరు చెప్పకండిలే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఒక ఆర్గనైజర్ ఉన్నారు, అతని ద్వారా. ఓకే. నాకు ఎవరు నెల్లూరులో ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేదు ఈవెంట్స్ కి. చిన్న చిన్న బ్యానర్స్ వాళ్ళకి వెళ్తున్నాను అంతే. ఎందుకు అంటే జనరల్ గా చూస్తే మీరు స్టోరీ పెట్టినా ఈజీగా చాలా మంది రీచ్ చూస్తారు. సో మీ వాళ్ళకి అది కూడా ప్లస్ అవుతుంది కదా. దివ్యకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, తన స్టోరీ పెట్టినా బాగా వెళ్తాది అని. ఆల్రెడీ అక్కడ అమ్మాయిలు వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. అమ్మాయిలు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మనకి తెలియదు, వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అని మనకి తెలియదు. కానీ మమ్మల్ని అయితే అడిగారు, బట్ నేనైతే ఒప్పుకోలేదు. అక్కడ నుంచి నాకైతే ఈవెంట్స్ ఎవరు చెప్పట్లేదు. 21 years లో నేను చూసావా? సో అలా కనిపించలేదు బయటకైతే. కనిపించను. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఈ ఈవెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇలాంటి చేస్తున్న వాళ్ళు ఒక తోడు కావాలి అనుకుంటారని విన్నాను.
సో ఒకరికి కమిట్ అవుతారు, ఇలా ఉంటారని. సో ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చారు అలా? నాకు ఈ డాన్స్ పర్స్పర్ మీద ఏమి లేదు నాకు. నాకు వేరే అతను ఉన్నాడు నాకు ఇప్పుడు. ఓకే. ఉన్నా కానీ తను బాగా చూసుకుంటాను నన్ను. అది మీరు నాకు చూసుకుంటారా, చాలా- తను తను చూసుకుంటారా? నన్ను తనే చూసుకుంటే నేను తను ఓకే. చూసుకుంటాను. అది చాలా లైఫ్ ఓకే. ఇది లవ్వా? ఫస్ట్ అంటే మీరు చేశారా, ఆవిడ చేశారా? అతనే చేశాడు. అతనే చేశారు. ఓకే. ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయిపోయింది. దెన్ ఇది నెక్స్ట్. దాన్ని ప్యాచప్ చేశారు. సో అంటే జనరల్ గా ఒక లవ్ బ్రేకప్ అయ్యిందంటే ఇంకో లవ్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు అమ్మాయిలు. అసలు ఈ జీవితానికి వద్దురా స్వామి నరకం నుండి వచ్చినాం అంటారు. సో మళ్ళీ ప్యాచ్ అవ్వడానికి ఈయనలో నచ్చింది ఏంటి, ఏం చెప్పారు చెప్తే నేను ఎక్కడైనా కొంచెం ట్రయల్ చేసుకుంటా. అమ్మో 2020లో నాకు బ్రేకప్ అయింది. బిఫోర్ 23లో మళ్ళీ లవ్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఏం చెప్పారు? నేనేం చెప్పలేదు. నేను చూసుకుంటాను, నీ నుంచి నాకేం వద్దు, నేను ఒక చిన్న పిల్లలా నేను చూసుకుంటాను, అది చాలు. నా శరీరం కూడా వద్దన్నాడు. నేను చూసుకుంటా, నీకేం కావాలో నేను చేస్తా అన్నాడు. నాకు అది చాలు. మా మమ్మీ గారిని చూసుకుంటున్నారు, మా సిస్టర్ని, మా బావని, అందరినీ చూసుకుంటాడు ఫ్యామిలీలో. ఓకే. చాలు. సో మొత్తానికి మనసు చూసేవాడు దొరికాడు అంటారు. దొరికాడు. సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ, ట్రూ లవ్ అనేది ఉండదు అంటారా? ఉంది. సీరియస్లీ ఉంది, నాలో ఉంది. ఒకరిదేమో నాకు తెలియదు, నాలో ఉంది. అంటే మీలా కాదు, ఆటోమేటిక్ మీకు దొరికిన వాళ్ళు ఉంది. అంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎలా ఉందంటే లవ్ అనేది సెక్స్ కోసమే చేస్తున్నారు అనే టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మీరు కూడా మీ జర్నీలో చూసే ఉంటారు. సో అందుకని అడుగుతున్నా, ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారంటారా? ఉన్నారు, ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. సో రెండు రకాల మనుషులు కూడా ఉన్నారంట. ఓకే. అండ్ ఓకే, ఇది అడగడం కరెక్టో కాదా కానీ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఇంకా మా డాడీదే చెప్పగలను. మా డాడీదే. ఏం జరిగింది? అంటే మమ్మల్ని చిన్నప్పుడే వదిలేశాడు అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఓకే. 2 పిల్లల్ని కన్నాడు, వాళ్ళతోనే ఉండిపోతున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా, ఎలా ఉన్నావు, ఈ నాకు పెయిన్ వచ్చేస్తుంది. తనతో మాట్లాడాలి, తను నా దగ్గర రావాలి, నన్ను హక్ చేసుకోవాలి, ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి. అది లేదు, అదొక్కటి నా పెయిన్, చాలా పెయిన్. ఇప్పుడు నేను అడిగారా? అది అడగదాం అంటే మాట్లాడు. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది అనుకుంటాం. మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా, అలాంటి ధైర్యం చేయాలి. అడిగితే ఒకటే మాట అంటాడు, ఏమనుకోవద్దు, లంచమ్మడు నువ్వెవరు నాకు చెప్పడానికి, ఫోన్ పెట్టే అంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది అనుకోవచ్చా? ఇలాంటి షోస్ అంటే మీరు ఇప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో అవ్వచ్చు, ఇలాంటివి చేయడం వల్ల లేదు, అసలు తనకి మాతో ఉండడం ఇష్టం లేదు. మమ్మల్ని ఏదో కనేసి వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. మరి అలాంటి మీరు గట్టిగా అడగాలి కదా, అలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అడిగన్నీ అయిపోయినాయి, తను మమ్మల్ని తిట్టాడు, పచ్చిగా తిట్టాడు అని వదిలేసుకున్నాం మేము అక్కడికి. ఇంకా ఓకే సరే, ఓకే, మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు. సో లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ అంటే ఈ రోజు చెప్పకండి, ఆటోమేటిక్ రాజేష్ ని కలిసినారంటే హ్యాపీగా ఉంటుంది. లేదు, ఈ రోజు అని కాదు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా, కానీ ఎంత పెయిన్ ఉన్నా కానీ తట్టుకుంటా. అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ మధ్యన, ఓకే ఇది బాగుంది లైఫ్, కొంచెం బాగా అనిపించింది ఇది అని. నిజం చెప్పాలంటే నాకు ఇదే, ఇక్కడికి వచ్చాను కదా, చాలా హ్యాపీ. చూసారా, నేనేం ఇయ్యట్లేదు, వాళ్ళు నిజాలే చెప్తాను. వినండి జారీ గారు, నేను ఇన్స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక 6 months అవుతుంది. 6 months 6 months లో 110K చారిగా సంవత్సరాలు అనుకుంటున్నాం, కొంచెం పెరగండి అయ్యా మాకు వచ్చింది. అండ్ నాకు ఫస్ట్ టైం నేను నిజంగా చెప్పాలని చాలా హ్యాపీగా ఉన్నాను, మీతో మాట్లాడడం కానీ అక్కతో మాట్లాడడం కానీ చాలా హ్యాపీ ఉంది. సో ఓకే, అంటే ఇన్స్టాలో ఈ లైక్స్ వ్యూస్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, మనల్ని ఎంతమంది ప్రేమిస్తారు, మనల్ని ఎంతమంది ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న దరిద్రం కూడా ఉంది, సో బ్యాడ్ కామెంట్స్ అని. సో దాని వల్ల ఏమైనా ఫేస్ చేశారా బ్యాడ్ కామెంట్స్? వదిలేస్తా నేను, వాడికి ఏం తెలుసు నా లైఫ్, నాకేం అవసరం లేదు, ఎంత పెట్టుకున్నా నాకు ఎందుకు, నేను నా ఇష్టం, నేను ఎట్లైనా డ్రెస్ వేసుకుంటా, నేను ఎట్లైనా ఉంటా, నా లైఫ్ నా ఇష్టం. వాడు లడ్డు గుండు ఆంటీ ఇండి అని పిలుస్తుంటారు, నేను వదిలేస్తా.
నేను పట్టించుకోను. ఎందుకంటే నా లైఫ్ వేరు. నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడు. తెలిస్తే మాట్లాడు కదా. అదే. తెలియక మాట్లాడుతున్నారా అని వదిలేస్తాను. ఎప్పుడు లైవ్ లోకి వెళ్తుంటారా? వెళ్తా. వచ్చేస్తారా? అబ్బా. సో ఎప్పుడు ఆ లైవ్ లో ఏమైనా ప్రపోజల్ లాంటివి వచ్చాయి? దివ్య ఎక్కువ నేను లైవ్ చూస్తుంటే సింబల్స్ వస్తుంటాయి, అందుకని అడిగా. సింబల్స్ చేస్తుంటారు. ప్రపోజ్ కూడా వచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంటా లైఫ్ లాంగ్ మీతోనే ఉంటానని. చాలా వచ్చాయి. ఇంటికి రారా అర్జున్ మాట్లాడదాం. అమ్మో. సో అంటే నా ఎక్కువ చూసిన నేను కొంతమంది కామెంట్స్ కింద చూస్తే కొంతమంది ఉంటారు కొంచెం కవిత్వాలు చెప్తారనమాట. అలాంటి కవిత్వాలు ఉన్నాయా? ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంటది అంటే ఫన్ వేలో తీసుకుందాం, చాలా బాగా అనిపిస్తుంది నాకు. అక్కడికి అంత టైం ఉందా ఇంత వర్ణించడానికి? పెట్టడం చాలా బాగా పెడతారు అయితే. సో నీకైతే ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు. సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా, అసలు వాడడం అవసరమా అని అనిపించింది ఒకసారి. మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దనుకున్నాను. ఈ మధ్యలో అక్క ఫోన్ చేసింది, మెసేజ్ చేసింది. ఈ గ్యాప్ లో వచ్చేసా. లేదు అది చాలా అదృష్టం తెలుసా. ఎంతో మంది సంవత్సరాల కొద్దీ అనుకుంటున్నా రావట్లేదు. మీకు 6 months లో వచ్చిందంటే అది మీ అదృష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ. ఆడెవడో లడ్డుగా ఉన్నాడో ఈడెవడో అన్నాడు మనకు అనవసరం. మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం. సో ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పటి వరకు అయితే ఇలా ఉన్నారు, ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటారు అని ఏమైనా ఉందా? నేను ఇప్పటి వరకు అయితే నేనేం ఆలోచించుకోలేదు. గో విత్ ఫ్లో అలా వెళ్ళిపోదాం, ఎలా జరిగితే అలా జరిగినాయి. చాలా పెయిన్ అయితే నాకు చెప్పలేను. కానీ ఏదో ఉంది మనసులో, అది బయటికి రావట్లేదు. ఎందుకో రానివ్వట్లేదు. ఆ స్మైల్ అడ్డదని చారి గారు, నేను కూడా అడగలేకపోతాను ఎంత క్యూట్ గా నవ్వుతుంటే. సో అంటే నార్మల్ గా సినిమాల్లోకి వెళ్ళాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని అనుకుంటారు కదా. ఓకే, ఒకటో రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటాయి, అది కామన్. బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు. అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను. రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు. ఏమైనా ఆడిషన్ కి వెళ్ళారా? లేదు. సరే ఓకే, దాన్ని పక్కన పెడితే ఇన్స్టా వరకు వస్తే, ఇన్స్టాలో ఒక 1,00,000 సబ్స్క్రైబర్ 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళు నెలలో లక్షలు సంపాదిస్తానని ఒక టాక్ అయితే బయట ఉంది. అది వేరేది. అది సంథింగ్ ఏదో ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారు. నాకైతే ఒక 2 వచ్చాయి అంతే. వైసీపీ నుంచి టీడీపీ నుంచి అయితే వచ్చాయి కానీ ఇంకేం రాలేదు. ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇవేంలేండి. సో మీరు మంచోళ్ళండి. అతను వైసీపీ వచ్చింది, అతను టీడీపీ వచ్చినాయి, 2 దగ్గర తీసుకుని ఒక వీడియో ప్రమోట్ చేసుకుంటాను. అంటే జనరల్ గా నార్మల్ ప్రమోషన్లు వస్తాయని, మూవీ ప్రమోషన్లు అవ్వచ్చు, సో మిగతా ప్రమోషన్లు వస్తాయి, ఎక్కువగా మనీ వస్తుందని విన్నా. వెంటనే చాలా మంది చూసా. సో మీ వరకు అలా ఎవరు రాలేదు? నా వరకు అయితే రాలేదు. అయ్యో, మీ ఐడియా ఇంకా వెళ్ళలేదు వాళ్ళ వరకు. నా వరకు అయితే రాలేదు, బట్ చాలా మందికి వస్తున్నాయి, నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాయి. బ్రాండ్ ప్రమోషన్లు ఇవన్నీ వస్తాయంట, దానివల్ల ఎక్కువ మనీ వస్తుంది అని విన్నా. అవును, వస్తుంది. మరి రాలేదు మనకి. మనకి రాలేదు. వస్తే నాకు చెప్పండి, షేర్ చేసుకుందాం. మీకు ఇచ్చేస్తాను. షేర్ చేసుకుందాం, అంతా వద్దులే, సగం సగం షేర్ చేసుకుందాం. సో అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. నేను చంపేసుకున్నా ఆ డ్రీమ్ ని. చంపారా ఇప్పుడే? చంపేసుకున్నా ఆ డ్రీమ్ ని. అయిపోయింది, కథం హోగయా. ఇప్పుడు చెప్పండి ఒకసారి, చూస్తా. కొంచెం నీలోస్ పాలోస్ కావాలి పెరుగుతుంది ఏం చూద్దాం. సో ఏంటి అసలు? నేను ఒక యాక్టర్ అవుదాం అనుకున్నాను. వెళ్ళాను అక్కడ, అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను. అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను. అవునా? హ్యాండ్ కట్ చేసేసుకుని ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అండ్ మమ్మీ వాళ్ళంతా ఏడుస్తూ, నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నాకు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అది కాకపోతే ఇంకోటి వస్తుంది, నువ్వు ఎందుకు బాధపడతావు, వెయిట్ చేయి అన్నీ ఆ దేవుడే చూస్తాడు, వెయిట్ చేయి అని చెప్తూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది మా అమ్మ. లేదంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. ఆ పెయిన్కి, ఆ ఏమంటారు వీళ్ళు బయట మాటలు, నువ్వు రా ఎడికి అనేది, అదంతా అసలు నా వల్ల కావట్లేదు వినడానికి. ఇంకోటి పేరెంట్స్ కూడా, అంటే ఇప్పుడు కొడుకు అనుకో ఎలా తిరిగినా
వాడొక సమాధానం చెప్పుకుంటాడో లేకపోతే వెళ్ళరా నా కొడుకుని అడుక్కోరా అని వీళ్ళు అంటారు. బట్ కూతురు అనేసరికి నలుగురు చెప్పే మాటలు అనేవి కొంచెం గట్టిగా తగులుతాయి. సో మీ మమ్మీ గారు ఎలా నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తుంది అమ్మ. నేను So- ఏం చేసినా కానీ ప్రతిదీ అమ్మకి చెప్పే చేస్తా. సో ఎప్పుడైనా ఆపేయమ్మా ఎందుకు మనకి ఇవి అని అనలేదు? అనలేదు అమ్మ, సపోర్ట్ చేసింది. నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు, నేనున్నా వెనక. నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చాయి, నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చాయి. నీకు ఆ రాత రాసి పెట్టుంటే అది జరుగుతుంది, లేదనుకుంటే మన బతికింతే అంటది ఒకటే మాట. జనరల్గా ఏంటంటే ఎక్కువగా మనకి ఒక ఊత పదం అంటారు, ప్రపంచంలో ఈ నలుగురు ఉంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు, ఇరుగురు. ఆ నలుగురు మీకు ఎప్పుడైనా తగిలేరా? తగిలేరు. భలే చెప్తాను సరే, తగిలేరు. తగిలేరు. సో ఏమన్నా మీరు అప్పుడు రియాక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి సమాధానం? నేను ఒకటే చెప్పా, నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, నేను తిండి కోసమే చేస్తున్నాను, నేనేమి ఇది చేయట్లేదు. నేను మా అమ్మని చూసుకోవాలి, నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నాకంటే ఎవరు లేరు మగదిక్కు. నేను ఇదే చేసుకుంటా, మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళు మూసుకొని ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు. అండ్ నిజంగా చెప్తున్నా మీ స్మైల్ అయితే నిజంగా బాగుంది. అండ్ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్, ఎవరికైనా లేకపోతేనే బోర్ కొడుతుంది లైఫ్. సో అలాంటివన్నీ పక్కన పెట్టుకోకుండా, సో పక్కన పడేసి ఇండస్ట్రీలో మీకు తగిలింది ఒకడే, ఇంకా చాలా మంది ఉన్నారు, గట్టిగా ట్రై చేయండి, మంచి స్టేజ్కి వెళ్తారు. మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడు యాక్టర్గా అయ్యాక. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్.